వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న వైశ్య రాజకీయ రణబేరి సభకు అధ్యక్షత వహించిన నా సోదరులు, ఇక్కడికి ఆహ్వానించి ఒక గౌరవాన్ని ఇచ్చిన నా సోదరులు, మన వైశ్య సమాజం కోసం, జాతి కోసం తన జీవితాన్ని అంకితం ప్రస్తుతం వరకు చేసి ఆయన జీవితం ఉన్నంత వరకు నేను అంకితం అవుతానని చెప్పి ఇవాళ ఒక సంకల్పంతో ప్రతిజ్ఞ చేసిన నా సోదరులు కాచం సత్యనారాయణ గారికి, ఇక్కడికి నేను రావడానికి ఈ సభ వేదిక ఉన్నదని నాకు తెలియకముందే నా సోదరులు, ప్రియ మిత్రులు, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఉద్యమాలకి అండగా నిలబడే పెద్ద దిక్కుగా ఉండబడే నా సోదరులు నన్ను ఆహ్వానించేందుకు కూడా ముందుగా సోదరులు బోర్గు రవిగుప్తా గారికి, నా సోదరులు దిలీప్ అన్న, దిలీప్ కుమార్ అన్న, నా సోదరిమణి విమలక్క, అదే సమయంలో పెద్దలు ఎమ్మెల్సీ దయానంద్ అన్న, అదే సమయంలో మనకు సందేశం ఇచ్చి ఇప్పుడే బయలుదేరిన మన వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సోదరి సుజాత, అదే సమయంలో నా సోదరులు ఇంటర్నేషనల్ వైశ్య సంఘానికి సంబంధించిన శ్రీనివాస్ గుప్తా, తమ్ముడు ప్రేమ్ గాంధీ, అదే సమయంలో శంకర్, సాంబశివరాజు, సోదరి సుష్మా, ఇంకా వేదికల మీద ఉండబడే నా వైశ్య వర్గానికి, మిత్రులందరికీ, నా సోదరి సోదరులందరికీ, ఈ సభలో పాల్గొన్న నా వైశ్య సోదరి సోదరిమణులందరికీ, శ్రేయభిలాషులుగా వచ్చిన ప్రతి ఒక్కరికి, కళాకారులు అందిన నా సోదరి సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారాలు. జై వాసవి, జై వాసవి, జై వాసవి మాత, జై వాసవి మాత. అరే నా సోదరి సోదరుమణులారా, ఈరోజు ఈ వేదిక రాజకీయ రణబేరి వేదిక. అయితే రాజకీయ రణబేరి అనే వేదికకి ముందుగా మనం దేనికోసం పోరాటం చేయాలనే అంశం ఇందులో క్లియర్గానే ఉన్నది. ఒకటి వైశ్యుల ఆత్మగౌరవం, రెండు వైశ్యుల హక్కులు, అంతిమంగా రాజ్యాధికారం. ఒకటి వైశ్యుల ఆత్మగౌరవం, రెండు వైశ్యుల హక్కులు. ఏదన్నా కోల్పోతుంటే కోల్పోయే వాటిని మళ్ళీ తిరిగి సాధించుకునే ఒక హక్కులు, అంతిమంగా రాజ్యాధికారం. నేను ఒక దళితుల్లో ఉండబడే ఒక మాదిగ బిడ్డగా నేను వైశ్య సమాజానికి ఒక చిన్న మాట నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను మాటిస్తున్నదంటే, మన వైశ్యుల ఆత్మగౌరవం ఎక్కడ ఎవరి రూపంగా దెబ్బతిన్నా, మన వైశ్యులు ఏ సందర్భంలో ఎలాంటి హక్కులు కోల్పోయినా, ఈ రెండిటి విషయంలో మీ సోదరుడిగా ఎప్పుడు మీకు అండగా నిలబడతా. ఎంఆర్పిఎస్ మీకు అండగా నిలబడుతుంది. అదే సమయంలో మేమెంతో మాకంత వాటా అనేది అన్ని రంగాలకు వర్తింపజేయాల్సిందే. అది ఇప్పుడు అనుభవిస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా మన వాటేందో అందులో తేలాల్సిందే. రాజ్యాధికారంలో మన భాగస్వామ్యం ఏందో తేలాల్సిందే. కాబట్టి ఆత్మగౌరవం విషయంలో మన ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకునే కాడ, మన వైశ్యులు తమ హక్కుల్ని సాధించుకునే పోరాటంలో, అంతిమంగా అన్ని రంగాల్లో, రాజకీయ రంగంతో సహా అన్ని రంగాల్లో మన వాటేందో తేల్చుకునే పోరాటంలో ఎప్పుడు నేను మన పక్షాన, మన వైశ్యుల పక్షాన నిలబడతాననే విషయం మీ సోదరుడిగా నేను గుర్తు చేస్తున్నా. నేను ఇప్పుడు నిలబడుతున్నా లేనా అనే విషయానికి ఈ మూడు కోణాల్లో నా అనుభవం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇక ముందు నిలబడుతున్నా లేనా అనే విషయం మీరు కొంత జడ్జి చేసుకోవడానికి, ఇంతకుముందు నేను నిలబడ్డానా లేదా అనే విషయాన్ని మాత్రం ఒకటి రెండు విషయాల్లో గుర్తు చేసుకుంటాను. నేను ముందుగా సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు అని చెప్పి కంచెయ్యలే గారు ఒక తప్పుడు ప్రచారం చేసే విధంగా పుస్తకం రాశాడు. అది మనందరినీ బాధ పెట్టింది, నిజంగా కలవరబెట్టింది. ఇదేంది, మమ్మల్ని అందరినీ దోపిడిదారులుగా చిత్రీకరించడం న్యాయం కాదు కదా అని చెప్పి ఆవేదన గురి చేసింది. ఆవేదనకే పరిమితం కాకుండా అది రోడ్డెక్కి ఆగ్రహాన్ని ప్రదర్శించే కాడు కూడా తీసుకొచ్చింది.
ఇది మనందరికీ తెలిసిన విషయం. అది మనందరికీ తెలుసు. అది బహుశా 2017లో జరిగిన సంఘటనగా ఇక్కడ కనిపిస్తున్నది. ఇది 2017లో కనిపిస్తున్నది. అప్పుడు నా వైశ్య సామాజిక వర్గం నాకు కళ్ళల్లో కనిపించింది. నిజంగా దోపిడీదారుల, అసలు వైశ్య సామాజిక వర్గం అంటేనే దోపిడీదారులుగా చిత్రీకరించడం న్యాయమా అనే విషయంని నేను నా సొంత ఊర్లో నేను చూశాను. మాది వరంగల్లో హంటర్ రోడ్, శాంపేట్. దాదాపు ఒక 1500-2000 గడపున్న మా ఊర్లో ఒకే ఒక దుకాణం ఉండేది, మన వైశ్యులది మాత్రమే. ఆ రోజుల్లో మా బీసీ సోదరులైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళకైనా ఆ ఒక్కటే ఒక షాప్ ఉండేది. మేము కొన్ని సందర్భంలో డబ్బులు లేకపోయినా, ఇప్పుడు మా సోదరు చెప్పాడు కదా బ్యాంకులు అంటేనే అని చెప్పి, ఆ రోజు డబ్బులు ఉన్నా లేకపోయినా, ఒక పూటకు మాకు డబ్బు లేకపోయినా మాకు ఉద్దర అనేది, ఆ ఉద్దర ఇచ్చి మమ్మల్ని ఆదుకున్న సందర్భాలు కూడా ఆ కుటుంబానికి ఉన్నది. ఆ కుటుంబం ఏమి లక్షాధికారుల కుటుంబం కాదు, లేదా కోటీశ్వర్ల కుటుంబం కాదు. కేవలం చిన్న చిన్న వ్యాపారంగా సంబంధించిన వస్తువులు అమ్ముకొని బతికే కుటుంబమే. అయినప్పటికీ ఎవరు పేదలు, ఎవరికి డబ్బులు ఉన్నాయి, ఎవరికి లేవు, ఒకవేళ లేని వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎట్లా చేయాలనుకున్నప్పుడు మానవత్వంతో ఆదుకున్న కుటుంబంగా మా ఊర్లో మా వైశ్య కుటుంబాన్ని చూశాను. నాకు తెలిసి ఊర్లో చాలా వర్గాల మధ్యలో ఘర్షణ ఉంటాయి, గొడవలు ఉన్నాయి. కానీ మా వైశ్య సామాజిక వర్గంతో ఎవరికి గొడవలు ఉండేది కాదు, ఘర్షణ ఉండేది కాదు. అందరికీ ఒక పెద్ద దిక్కు కుటుంబంగా ఉండేది. అది నేను చూశాను. అట్లాంటి నా వైశ్య సామాజిక సంబంధించిన వాళ్ళను దోపిడీదారులుగా చిత్రీకరించడం కరెక్ట్ కాదా అని చెప్పి నా మనసులో మొదటిది పడ్డది. ఇక రెండోది, నేను మధిరలో ఇండిపెండెంట్గా నేను పోటీ చేశాను. నేను ఖమ్మం జిల్లా మధిరలో ఇండిపెండెంట్గా పోటీ చేశాను. ఆ ఇండిపెండెంట్గా పోటీ చేసి గ్రామాలు తిరుగుతున్నప్పుడు మధిరలోనే ఒక పేద నాకు వైశ్య కుటుంబం నాకు అండగా నిలబడి నాతో ప్రచారంలోకి వచ్చేసింది. నాతో ప్రచారంగా వచ్చి నాతో తిరిగింది. నేను తిరుగుతున్న సమయంలో ఒకరోజు ఇంటికి నేను టీ కోసం వెళ్ళాను. ఆ టీ కోసం వెళితే ఇంట్లో సరిగా పడుకోవడానికి మంచం కూడా లేదు. కనీసం ఆ రోజు నేను చూసినప్పుడు వాళ్ళకు స్టవ్ కూడా లేదు. నిజంగా చెప్పాలంటే బట్టలు కూడా సరిగా లేని పరిస్థితిలో ఆ కుటుంబం కనిపించింది. నిజంగా నేను దళితుల్లోనే పేదరికం ఉన్నదనుకున్నా, నేను గిరిజనులో పేదరికం ఉన్నదనుకున్నా, ఇతరులో పేదరికం అనుకున్నా. కానీ వైశ్య సామాజిక వర్గం అంటే వ్యాపారాన్ని అంటుండ్రు, కానీ ఆ వ్యాపారం అనబడుతున్న ఆ సామాజిక వర్గంలో కూడా చాలా దయానీయ జీవితాలు గడుపుతున్న నా పేదలు ఉన్నారు కదా అని చెప్పి నేను ఆ కుటుంబాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది. ఒకటి, మా సొంత ఊర్లో మా వైశ్య కుటుంబంతో ఉండబడే మా అనుబంధం ఒక మాతోటే కాదు, ఎవరితో ఘర్షణ పడని కుటుంబం, ఎవరు ఆపదలున్నా కొంత వాళ్ళకు సాయం చేసే కుటుంబం, ఒకరోజు ఉన్నప్పుడు తీసుకునే వాళ్ళు, లేనప్పుడు వాళ్ళు తర్వాత ఇస్తామని చెప్పే కుటుంబం. అట్లాంటి కుటుంబం. నేను మధురలో పోటీ చేసినప్పుడు జరిగిన సన్నివేశం, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కనిపించిన పేదరికం చాలా నన్ను బాధ పెట్టేసింది. ఇప్పుడు సాధారణంగా మాదిగోళ్ళకు కుల వృత్తి ఉంటుంది. ఏమనుకునే వాళ్ళు చర్మం వృత్తి చేసేటోళ్ళు, చెప్పులు కుట్టేటోళ్ళు అంటారు. అదే సమయంలో వైశ్యులంటే వ్యాపారం అని వృత్తి అంటారు. మరి వైశ్యులంటే వ్యాపారం అనే వృత్తిలో కూడా కడు పేదరికం కుటుంబాలు ఉన్నాయనే విషయం నేను అర్థం చేసుకున్నప్పుడు కోమటోళ్ళు స్మగ్లర్లు అని చెప్పి రాయడం న్యాయం కాదని చెప్పి నా వైశ్య సామాజిక వర్గం రోడ్డుకి యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరు మీకు అండగా ఉన్నా లేకపోయినా నేను వచ్చి క్రియాశీలకంగా మద్దతు ఇచ్చాను. ఆ మద్దతులో క్రియాశీలంగా పాల్గొన్న విషయం మనం మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. అంటే నన్ను కదిలించిన సంఘటన నా ఊర్లో మా వైశ్య కుటుంబంతో మా అనుబంధం. నేను మధురలో పోటీ చేసినప్పుడు ఆ పేద కుటుంబం పరిస్థితి చూసినప్పుడు మరి ఆయన రాసిన రాతలు ఎట్లా కరెక్ట్ అవుతాయి? అది న్యాయం కాదు కదా, అది ధర్మం కాదు కదా. ఒక కులాన్ని దోషిగా నిలబెట్టడం అనేది అది న్యాయం కాదు కదా అని చెప్పి వాస్తవానికి ఆ రోజుల్లో వైశ్య సామాజిక వర్గం రోడ్డెక్కి యుద్ధం చేసినట్టుగా చేస్తున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రధానంగా ముందుకొచ్చే మద్దతు ఇవ్వని రోజుల్లో నేను వైశ్య సామాజిక వర్గం ఆత్మగౌరవ పోరాటం న్యాయం కాబట్టి నేను రోడ్డెక్కాల్సి వచ్చింది, మీకు అండగా నిలబడాల్సి వచ్చింది, ఈ యుద్ధంలో భాగస్వాములు కావాల్సి వచ్చింది. అది నాకు
అటువైపు నుంచి నాకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా, అటువైపు నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేది నా ఆత్మస్థైర్యంతో చెప్పింది. మీకు అండగా నిలబడమే న్యాయం అని చెప్పింది. కాబట్టి నేను ఇప్పటికీ నేను గర్వంగానే ఉంటాను. నంబర్ 1 అంటే ఆత్మగౌరవాన్ని పరీక్షించే విషయంలో మన ఆత్మగౌరవం ఎక్కడన్నా దెబ్బతింటుంది అని అనుకుంటే, మన ఆత్మగౌరవాన్ని పరీక్షించుకునే పోరాటంలో మీ అన్నగా నేను ముందు వరుసలో నిలబడతా, మీకు అండగా నిలబడతా, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా. నంబర్ 1. అదే సమయంలో ఒక సమయంలో 2016లో అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలంటే సాధారణంగా ఎస్సీ ఎస్టీల మీదనే జరుగుతాయని చెప్పి అనుకుంటారు. అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు అనుకుంటే సాధారణంగా ఎస్సీ ఎస్టీల మీద జరుగుతాయని అనుకుంటారు. కానీ తెలంగాణ గడ్డ మీద కొల్లాపూర్ నియోజకవర్గంలో కుడికల్ అనే ఒక గ్రామంలో మన వైశ్య వర్షిణి అనే మన బిడ్డ దారుణంగా అత్యాచారానికి గురైంది. మన వైశ్య బిడ్డ కుడికల్ అనే గ్రామంలో. అది ఎక్స్పోజ్ అయ్యే సమయానికి నేను బొంబాయిలో ఉన్నా. వాస్తవానికి అత్యాచారం గురైన బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది. ఇక్కడ భర్త ఉంటాడు, చాలా పేద కుటుంబం వాళ్ళది కూడా. వాళ్ళ తాత అక్కడ ఉన్నదని తెలిసే కొల్లాపూర్లో కుడికల్ వెళ్ళింది. కొల్లాపూర్ కాడికి వెళ్ళేటప్పటికి కొంత సాయంత్రం అయింది. అక్కడ ఒక దుర్మార్గుడు పరిచయం ఉన్నట్టుగానే పెట్టుకొని, అక్క మీది కూడా పలాను మీ ఊరే కదా, నాది మా ఊరే, అక్క నేను చీకట్లు ఎందుకున్నావు, నేను డ్రాప్ చేస్తానని చెప్తే ఒక ఊరోళ్ళు కదా అని చెప్పి నమ్మి అతన్ని బండెక్కి పోతున్న క్రమంలోని వాడు దుర్మార్గుడు ఇంకా 2-3కి మెసేజ్ పంపి, నేను పలాన్ రోడ్ల వస్తున్నాను, మీరిద్దరు ఉండండి అని చెప్పి వాళ్ళను రప్పించుకొని ఆ అమ్మాయిని అక్కడ మధ్యలో దించేసి చెట్లలోకి తీసుకెళ్ళి అమ్మాయి మీద అగత్యం చేశారు. ఒక మాట చెప్పాలంటే ఇది అత్యాచారం కూడా అమ్మాయికి తప్ప, చేసిన దుర్మార్గులకు తప్ప ఇంకెవరికి తెలియదు. కానీ ఇంటికి వచ్చేసింది. నా భర్తకు నేను ఏ ముఖం చూపెట్టాలి, నా తాతకు నేను ఏ ముఖం చూపెట్టాలి, నేను చెప్పడం కాదుగా, నన్ను దుర్మార్గులు నన్ను ఇట్లా అత్యాచారం చేశారని చెప్పి కుమిలిపోయి ఆ ఇంట్లో లోపలికి వెళ్ళి టీవీ ఆన్ చేసి, బేడం వేసుకొని టీవీ ఆన్ చేసి టీవీ సౌండ్ పెట్టి, తాత ఇంకో రూములు ఉంటే వినపడకుండా చేసి ఆ అమ్మాయి నిట్టేడి కట్టుకొని పెట్రోల్ కిరోసిన్ పోసుకొని దారుణంగా ఆత్మహత్య చేసుకున్నది. నిజంగా ఆ సంఘటన చాలా కదిలించేసింది. ఆ సమయంలో నేను బొంబాయిలో ఉన్నాను. అక్కడ ఉండబడే ఆ ఊర్లో ఉండబడే ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు నాకు ఫోన్ చేసి, అన్నా ఇట్లా వైశ్య బిడ్డ ఇట్లా అత్యాచారానికి గురైంది, ఇది ఎవరికి బయటకు చెప్పట్లేదు, కానీ ఆత్మహత్య చేసుకున్నది, కుటుంబ తగాదాలవన్నీ ఆత్మహత్య చేసుకున్నదని ప్రచారం చేయడానికి అధికార పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి సమయంలో అధికార పార్టీ వాళ్ళకు భయపడి కేసులు పెట్టాల్సిన వాళ్ళ మీద కేసులు పెడతలేరు. ఇంకొక మాట చెప్పాలంటే నిందితులు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కనుక వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నా, నువ్వు ఎక్కడున్నా నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి రమ్మని చెప్పి నాకు ఫోన్ చేస్తే బొంబాయిలో ఉన్నవాడి పర్యటన నేను రద్దు చేసుకున్నాను. ఈరోజు నా వైశ్య సమాజ మీటింగ్ రావడానికి ఉస్నాబాద్ పర్యటన రద్దు చేసుకొని వచ్చాను. నేను గజ్వేల్, ఉస్నాబాద్లో 2 మీటింగులు ఉన్నాయి. నిన్ననే చెప్పాను, అన్న గజ్వేల్ మీటింగ్కి వెళ్తా ఎట్లాగ 3 గంటలకు అన్నారు కదా, 3 అన్నకాడ 4 గంటలకు అన్న వస్తా, ఆ ఉస్నాబాద్ సభ రద్దు చేసుకొని వస్తా అని చెప్పాను. ఇప్పుడు మన సభకు రావడానికి ఎట్లయితే ఒక సభ రద్దు చేసుకున్నానో, నా వర్షిణి ఆ కుటుంబాన్ని కాపాడడానికి, ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి నేను బొంబాయి సభ రద్దు చేసుకొని సరాసరి కుడికల్లో వచ్చేసాను. వందలాది మంది వచ్చేసారు. అప్పుడు నా తమ్ముడు ఇంటర్నేషనల్ శ్రీను, అప్పుడు నేను పోయి అక్కడ కుటుంబాన్ని పరామర్శించి బయటకు వచ్చేంత వరకు అప్పుడు మా తమ్ముళ్ళు కూడా వచ్చేసారు. అప్పుడు ఆ తమ్ముడు అన్నాడు, అన్నా ఇంత జరుగుతున్నా మా తరపున ఏ రాజకీయ నాయకుడు రాలేదన్నా, నువ్వు ఒక్కడివే వచ్చావన్నా మా తరపున అని చెప్పి ఆ తమ్ముడు రవి గుప్తా కొంత అభినందించినట్టుగా మాట్లాడడం జరిగింది. వాస్తవానికి నిందితులు అధికార పార్టీ వాళ్ళే.
నిందితులు అధికార పార్టీ వాళ్ళే. ఆత్మహత్యకు కారణాలు ఆ సంఘటన కాకుండా ఇంట్లో గొడవలు చిత్రీకరించి నిందితులను తప్పించే ప్రయత్నం చేయడానికి అప్పుడు రంగం సిద్ధమైపోయింది. ఆ రంగం సిద్ధమైపోయిన దాన్ని గమనించి వాస్తవాలు తెలుసుకొని దీనికి దోషి నిందితులను కనుక అరెస్ట్ చేయకపోతే కాపాడేది జూపల్లి కృష్ణారావు అవుతాడని చెప్పి, మంత్రి అవుతాడని చెప్పి ఎప్పుడైతే ఎక్కువ పెట్టానో ఆ తర్వాత వెంటనే పరిణామాలు మారినాయి. 48 గంటలు గడవకముందే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. ఆ కుటుంబానికి ఆదుకోమని చెప్పి గవర్నమెంట్ను డిమాండ్ చేసి వారం రోజుల పాటు మహబూబ్ నగర్లో ధర్నాలకు పిలుపునిచ్చాము. దాని ఫలితం వల్ల కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక 15 లక్షలు 20 లక్షలు గవర్నమెంట్ నుండి అప్పుడు రావాల్సిన పరిస్థితి నెట్టబడ్డది. మనకు ఎక్కడన్నా అన్యాయం జరిగింది అనుకుంటే, అవమానం జరిగింది అనుకుంటే ఒక పేద వర్గాల బిడ్డగా నేను మన వయసుల పక్షాన నిలబడతాను అనే విషయాన్ని మర్చిపోద్దని నేను సవినంగా కోరుతున్నాను. నేను ఆ విధంగా ఇప్పుడు ఏ డిమాండ్లు అయితే మన సత్యనారాయణ నాయకత్వంలో పెట్టారో, మన వైశ్య సమాజం సంబంధించిన 10 డిమాండ్లు ఏవైతున్నదో అది న్యాయమైన డిమాండ్లో భాగంగా హక్కులనే కోణంలో ఖచ్చితంగా నేను పూర్తి స్థాయిలో సమర్థించడమే కాకుండా అందులో నేను భాగస్వామ్యం అవుతా, మనతో కలిసి పనిచేస్తారనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఇక మూడవది అంతిమంగా రాజ్యాధికారం, రాజకీయ ప్రాతినిధ్య కోసమే యుద్ధభేరి అనే మనం మీటింగ్ పెట్టినాం అనుకుందాం. నిజమే, ఈ దేశాన్ని పరిపాలించే అర్హత, ఈ దేశాన్ని నిజంగా పరిపాలించే హక్కు ఎవరికన్నా ఉన్నదంటే స్వాతంత్రం సాధించి పెట్టిన మహనీయుడు వంశమైన వైశ్యులకే ముందు ఉండాలి. ఇప్పుడు మనం అంటున్నాం కదా, తెలంగాణ తెచ్చాం మేమే కాబట్టి మేమే వెళ్తాం అనేటోళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ అర్థమైందిగా, తెలంగాణ మేమే తెచ్చాం మేమే పరిపాలిస్తాం అనేటోళ్ళు ఉన్నారు కదా. ఇప్పటికే పరిపాలించిన వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు కదా. ఇంకా 10 ఏళ్ళు చాలయాట, ఇంకా వాళ్ళు బతికినంత కాలం ఆ కుటుంబమే పరిపాలించాలంటుంది కదా. ఆ మనసే గనక ఈ దేశాన్ని స్వాతంత్రం నుంచి సాధించి పెట్టిన గాంధీ వంశం అనుకుంటే దేశం ఎప్పుడో పరిపాలించేది. కానీ స్వాతంత్రం సాధించే త్యాగాలు చేసిండ్రు, కానీ ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారానికి మాత్రం ఆ గాంధీ మహాత్ముడే ఒక నెహ్రూను ప్రధానమంత్రి చేసిండు, కానీ 10లో జోలికి వెళ్ళలేదనేసి కూడా మీరు మర్చిపోద్దని సహాయం కోరుతున్నాను. అంటే గాంధీ వంశానికే స్వాతంత్రం సాధించే కాడ అగ్రభాగాన మేము ఉన్నప్పుడు వచ్చిన దేశాన్ని మేమే పరిపాలిస్తామనే కాడ లేరు, కానీ ఎవరు పరిపాలించినా మంచిదే, మేము త్యాగం చేస్తామన్న కాడ ఉన్నారు. అయితే త్యాగం చేస్తామన్న కాడ గాంధీ ఉన్నాడు, కానీ మనమైతే ఉండద్దని మాత్రం నేను చెప్తున్నా. త్యాగాలు ఎక్కువైపోయినాయి, ఫలితాలు తక్కువైపోయినాయి. నిజమా కాదా? త్యాగాలు ఎక్కువైపోయినాయి, ఫలితాలు తక్కువైపోయినాయి. త్యాగం ఉండాలి, కానీ అది అధిగమించి త్యాగం ఉండదు కదా. ఫలితం కూడా రావాలి. కాబట్టి ఇక్కడ ఫలితం గురించి నేను ఆలోచిస్తున్నా. తప్పకుండా రాజకీయ రణబేరి విషయంలో ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నేను తెలంగాణ మేమే తెచ్చాం మా కుటుంబమే పరిపాలించేటోళ్ళు ఉన్నారా లేరా? ఇప్పుడు తెచ్చే కాడ మనోడు ఉన్నాడు, మనోడు కనిపించాడు కదా, కానీ తెచ్చిన మన కాడ ఉన్నది. అంటే ఆ లెక్క చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి పెట్టడంలో త్యాగం మన పొట్టి శ్రీరాములు గారిదే. పాపం రాష్ట్రం చూడలేకపోవచ్చు, కానీ త్యాగం ఎవరిది? ఆయనదే. అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే స్వాతంత్రానికి నాయకత్వం పోరాటానికి నాయకత్వం వహించిందే మహాత్మా గాంధీ అయినప్పుడు త్యాగాలు జరిగినాయి, ఫలితం ఇంకొకరికి వాళ్ళే చెప్పారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి త్యాగం జరిగింది, ఫలితం ఇంకొకరు పెట్టేశారు. కానీ రాక ఒక్క అవకాశం రోషయ్య గారికి వచ్చేసింది. రాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క అవకాశం రోషయ్య గారికి వచ్చింది. అది కూడా స్వర్గీయ రాజశేఖర్ గారు అకస్మాత్తుగా ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఒక అత్యంత సీనియర్ నాయకుడు, సమర్థుడు, నీతికి నిజాయితీకి విలువనిచ్చే వ్యక్తి అని చెప్పి ఆ రోజు అందరూ భావించుకున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన వచ్చేశారు. నేను చెప్పాను ఆ రోజుల్లో, రోషయ్య గారిని ముఖ్యమంత్రి చేయడం అనేది 100% అర్హత గల వ్యక్తికే అవకాశం వచ్చిందని చెప్పి నేను ప్రకటన చేశాను. ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు ఆయనే, అత్యంత సమర్థుడు, ఆర్థిక శాఖ నిర్వహించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఆయనే. అన్ని సంవత్సరాలు దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన అవినీతి అనే మచ్చ లేకుండా ఈ రాష్ట్రంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించింది పెద్ద ఆయన రోషయ్య గారే. కాబట్టి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా రావడం అనేది స్వాగతిస్తున్నాం ఎంఆర్పిఎస్ అని చెప్పి నేను ప్రకటన చేయాల్సి వచ్చింది ఆ రోజుల్లో. కానీ ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. నేను ఎంఆర్పిఎస్ ఏర్పడ్డ తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను నేను. దానికి కారణం చెప్తున్నాను. నేను ఎంఆర్పిఎస్ ఏర్పడ్డప్పుడు ఎవరికి తెలియదు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు నేను ప్రకాశం జిల్లాకే ఉన్నా. కొద్ది కాలం తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యిండు. ఎన్టీ రామారావు అప్పుడు కూడా నేను ఎంఆర్పిఎస్ ఎవరికి తెలియదు, 2-3 జిల్లాలకే విస్తరించి ఉన్నాం అప్పుడు.
కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి రాష్ట్రానికి విస్తరించాం. ఆతో రాజశేఖర్ గారు రాష్ట్రంలో యుద్ధం చేశాం. తర్వాత రోషే గారు వచ్చారు, తర్వాత కిరణ్ కుమార్ గారు, అదే సమయంలో కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇంతమంది ముఖ్యమంత్రులను చూశాను. మళ్ళీ చంద్రబాబుని అక్కను చూశాను, ఇప్పుడు చూశాను, జగన్ చూశాను. నాకు అన్ని ప్రభుత్వాలతో యుద్ధం చేశాను, కానీ ఒక రోషే ప్రభుత్వంతో మాత్రం నేను యుద్ధం చేయలే. కారణం ఏంటంటే ఆయనకు నేను డిస్టర్బ్ కావద్దని చెప్పి. నిజం, నా మీద అన్ని ప్రభుత్వాలకు పెట్టిన కేసులు ఉంటాయి, నా మీద అన్ని ప్రభుత్వాలు పెట్టిన కేసులు ఉంటాయి, అన్ని ప్రభుత్వాలు ఎంఆర్పిఎస్ మీద ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి, నా మీద జైలుకు పంపిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ముఖ్యమంత్రిగా రోషే గారిని స్వాగతించిన నేను ఆయనను అకస్మాత్తుగా గద్దె దించి ఇంకోరు పరిపాలించేంత వరకు మాత్రం నేను రోషే గారికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కారణం ఏంటంటే రాక 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 ఒక త్యాగాలు చేసిన కుటుంబం నుంచి, కులం నుంచి ఒకసారి ముఖ్యమంత్రి, ఒక పెద్ద అయిన అవుతే, అది కూడా అత్యంత సీనియరు, పరిపాలనా అధ్యక్షుడు, నిజాయితీపరుడు అయినప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం నుంచి ఆయనకు మోరల్ సపోర్ట్గా నిలబడాలి, కానీ ఆయనకు ఎలాంటి చిన్న డిస్టర్బ్ చేసే కార్యక్రమం ఉండదని చెప్పి నేను ఎప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ప్రకటన చేయలేదు. అందువల్ల నా మీద కేసులు ఎప్పుడు పడలేదు. అంటే నా మీద కేసులు పడని రోజు లేదని ఉంటే రోషే ప్రభుత్వంలో నా మీద కేసులు పడలే. కారణం ఏంటి? నేను యుద్ధం చేయలే. ఎందుకు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన మీద గౌరవం, ఆయన మీద గౌరవం. నా వైశ్య సామాజిక వర్గానికి రాక రాక ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం నిలబెట్టాలి, కానీ కోఆపరేట్ చేయాలి, కానీ ఆ అవకాశం ఆయనకు దూరమయ్యే విధంగా మన వైపు నుంచి రావద్దని చెప్పి నేను సమ్మినంతో రావడం జరిగింది. పెద్దయినకు నాకు, రోషే గారికి నాకు మధ్య అనుబంధం కూడా ఆ విధంగానే కొనసాగిందనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఈ నేపథ్యంలో దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే, అంత సీనియర్ నాయకుడిని, అంత సమర్థుణ్ణి, అంత పరిపాలన అధ్యక్షుడిని ఏ కారణాల వల్ల తొలగించారు? ఆ రోజు అంత సీనియర్ నాయకుడిని, ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అత్యంత సీనియర్ నాయకుడు, అత్యంత పరిపాలన అధ్యక్షుడు, ప్రతి ప్రభుత్వంలో కూడా అతను ఆర్థిక శాఖ గొప్పగా నిర్వహించిన వ్యక్తి, అన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న అవినీతి అనే మచ్చ లేని వ్యక్తి రోషే గారు. ఆ రోషే గారిని ఎందుకు తీసేశారో, ఇంకోరిని ఎందుకు పెట్టారో అర్థం కాని పరిస్థితులు ఉంటే, మళ్ళీ రోషే గారిని అట్లా ముఖ్యమంత్రి పదవి నుంచి అకస్మాత్తుగా తప్పించడం కరెక్ట్ కాదని చెప్పి ఒక ఎంఆర్పిఎస్ పరంగా మాత్రం నేను స్టేట్మెంట్ ఇచ్చాను. అంటే ఆయన రావడాన్ని స్వాగతించాను, ఎందుకంటే రావడం ఎంత న్యాయం. రాజశేఖర్ గారు చనిపోయినాక అత్యంత సీనియర్ ఆయనే, సమర్థుడు ఆయనే, నిజాయితీపడు ఆయనే, అర్హుడు ఆయనే, నేను స్వాగతించాను. మరి ఆ మూడు కొనసాగుతుండగా, రాష్ట్రం పరిపాలిస్తుండగా ఏ కారణాల వల్ల ఆయన తీసేసిందంటే కారణాలు లేవు, రెడ్డి కాకపోవడం వల్లనే తీసేశారు, అంతే. కారణాలు ఏం లేవు. చనిపోయింది రాజశేఖర్ రెడ్డి గారు, వచ్చింది రోషే. మా రెడ్డి ఉంటే మా రెడ్డి ఉండాలి, కానీ ఇంకో రోషే ఎట్లా వస్తాడు? మా రెడ్డి పోతే మళ్ళీ వచ్చేది మళ్ళీ రెడ్డే కావాలి, మధ్యలో ఈయనేందని చెప్పి అత్యంత సీనియర్ నాయకుడిని, అత్యంత సమర్థుడిని, అత్యంత విలువగల వ్యక్తిని అకస్మాత్తుగా తీసేసి ఒక జూనియర్ని తీసుకొచ్చి పెట్టేశారు కదా. అప్పుడే అర్థమైపోయింది కాంగ్రెస్ అంటే అందరిది కాదు, అందరిదని అనుకుంటున్నాం కానీ అది కొందరిదే అని, ఒకరిద్దరిదేనా అని చెప్పి అప్పుడే అర్థమైపోయింది. ఇదైపోయింది. ఈ నేపథ్యంలో నాకు వీలైన ప్రతిసారి నేను అనుకుంటాను, ఎక్కడన్నా నా వైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు రాజకీయంగా ముందుకెళ్తున్నప్పుడు నాకున్నబడే శక్తి 10 మంది కార్యకర్తల రూపంగా ఉన్నా, 100 మంది ఓటర్ల రూపంగా ఉన్నా, అది నా వైశ్య సమాజానికి అందించాల్సిందే అని చెప్పి నేను కంకణం కట్టుకున్నా. ఒకసారి దానికి నిదర్శనం, ఒకసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండబడే మంత్రి మన తమ్ముడు టీజీ వెంకటేష్ అన్న గారి కుమారుడు, ఒకసారి భర్త గారిని అడగండి. ఆయన ఎన్నికల ప్రచారంకి వెళ్ళి నేను పాల్గొని వచ్చేసాను. నేను ఒకటి ఇక్కడ మనకు నిజామాబాద్కి వెళ్ళి అడగండి, మన సూర్యనారాయణను పట్టుకొని నేను పెద్ద సభలో మాదిగ వాడందరూ నొప్పించి అన్నను గెలిపించానని చెప్పొచ్చాను. అప్పుడు అన్న ఒక మాట అన్నాడు, కృష్ణ అసలు బీజేపీ అంటేనే దళితులు దూరంగా ఉండేది, నువ్వు వచ్చినాక మొత్తం ఓట్లని నాకే పడ్డాయి కృష్ణ అని చెప్పి నన్ను అభినందించాడు. అంటే అక్కడ నాకు టీజీ వెంకటేష్ అన్న మొదటి నుంచి మోరల్ సపోర్ట్ ఇచ్చేవాడు. అదే సమయం రోషే గారు పెద్ద అయినా ఎంఆర్పిఎస్కు అండదండలు ఇచ్చేవారు. నాకు తెలిసి ఇక్కడ ఉండబడే నా వయసు పెద్దలు ఆయా సమయంలో మోరల్ సపోర్ట్ అందించిన వాళ్ళే, సత్యనారాయణతో పాటు అందరు కలిసి, రవిగుప్తాతో పాటు అందరు అందించిన వాళ్ళే. ఒక మాట చెప్పంటే ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళు నిలబడి తెలుగు నేల మీద కనిపిస్తున్నదంటే
దానికి సమాజం నుండి అందించిన సహకారం అయితే ఆ సహకారంలో నా వైశ్య సమాజం కూడా నాకు అండగా నిలబడ్డది. కాబట్టి నా వైశ్య సమాజం రుణం తీసుకునే సమయం వచ్చినప్పుడు, నా వైశ్య సమాజానికి కృతజ్ఞత ఉండే సమయం వచ్చినప్పుడు నేను ఎల్లకాలం నా వైశ్య సమాజం పక్షాన ఉండడం కోసమే నేను నిలబడాలనుకున్నాను, నిలబడుతూ వచ్చాను. ఒక్కసారి ఇప్పుడు మన మంత్రి భరత్ గారిని అడగండి, లేకపోతే మన సూర్యనారాయణ గారు అడగండి, ఎక్కడ అవకాశం ఉన్నా రాజకీయంగా ముందే అడగడానికి ఎక్కడన్నా అవకాశం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఎంఆర్పిఎస్ వంతు మాత్రం నా వైశ్య సమాజం వైపే ఉండాలని చెప్పి అనుకుంటున్నాం. ఆ విధంగా నిలబడ్డాం. ఇకపోతే ఇప్పుడు ఒక మంచి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది తెలంగాణలో నా వైశ్య సమాజం సంబంధించిన, ఇది రాజకీయ రణబేరి కాబట్టి చెప్తున్నా నేను, వైశ్య సామాజిక వర్గం సంబంధించిన రాజకీయ రణబేరి కాబట్టి నేను చెప్తున్నా. నేను ఇప్పుడు నెలకో 2 నెలలకో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఎస్సీల దాంట్లో మీరు పోటీ చేయలేరు, ఎస్సీ రిజర్వేషన్. ఎస్సీల దాంట్లో పోటీ చేయలేరు, ఎస్టీ రిజర్వేషన్. బీసీలకు కూడా 42% కోసం డిమాండ్ ఉన్నది, దాన్ని గవర్నమెంట్ ఒప్పుకున్నది. బీసీలకు 42% రావాలని నాలంటోడు కూడా కోరుకుంటాం. మరి మిగిలిన అన్ని జనరలే కదా. నేను సత్యనారాయణకు చెప్తున్నా, నిన్నోమ ఎమ్మెల్యేలు చేయమంటాను అన్నా, నువ్వు దాన్ని టార్గెట్ చేయమి ఎమ్మెల్యేలుగా అంటుండ్రు. చెప్తున్నా అన్నా, ఓపెన్ కోటలోయే గ్రామ సర్పంచ్ల కాడా లేదా ఎంపీటీసీల కాడా జెడ్పీటీసీల కాడా ఓపెన్ కోటలో వైశ్యులు ఇతర ఉన్నత వర్గాలకు సంబంధించిన ఆ 2 కులాలకు సంబంధించిన వాళ్ళు నిలబడ్డ కాడా ఖచ్చితంగా నా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అందరూ నా వైశ్య సమాజానికి అండగా నిలబడతారు. ఇది నేను చెప్తున్నా. లేకపోతే రాజకీయంగా ఇక్కడ ఉండబడే 2 పార్టీల ముసుగులో 2 సామాజిక వర్గాల ఆధిపత్యం అయితే కొనసాగుతుందా లేదా? మీలాంటి వాళ్ళు అనకపోవచ్చు, నాలాంటి వాళ్ళు అయితే అనాల్సిందే కదా. 2 పార్టీల ముసుగులో 2 సామాజిక వర్గాల ఆధిపత్యం అయితే కొనసాగుతుందా లేదా? పేరుకు పార్టీలు ఆ రంగు తీసేస్తే, ఆ ముసుగులు తీసేస్తే అవే కనిపిస్తాయా లేవా కదా? వాళ్ళని తట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో నా వైశ్య సమాజం ఆ 2 సామాజిక వర్గాలను తట్టుకొని నిలబడడానికి సొంత శక్తి సరిపోదు కదా. అట్లాంటి సమయంలో ఆ 2 సామాజిక వర్గాలు ఓపెన్ కోటలో ఎక్కడ నిలబడ్డా అక్కడ ప్రత్యర్థులుగా నా వైశ్య సమాజం నిలబడడానికి ధైర్యం చేయండి. ఎంఆర్పిఎస్ మాదిగ పల్లెలన్నీ మీకు అండగా నిలబెడతాను. కింద నుంచి ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. కింద నుంచి ఎదగడానికి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి ప్రమోట్ అవుతూ వాళ్ళు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు అక్కడి నుంచి మన సంఖ్య పెరగడానికి దారితీస్తుంది. ఏదేమైనా భవిష్యత్తు రోజుల్లో రాజ్యాధికారంలో భాగస్వామ్యం నా వైశ్యులకు ఉండాలని నినాదం కాడ ఎంఆర్పిఎస్ ఎప్పుడు మీకు అండగా నిలబడుతుంది అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తూ, మొదటిది మన ఆత్మగౌరవం ఏ వైపు నుంచి దెబ్బతీసినా, ఎవరి నుంచి వచ్చినా మన వైశ్యుల ఆత్మగౌరవం పరిరక్షించే కాడ మీ సోదరుడిగా నా వంతు పాత్ర పోషిస్తా, మీకు అండగా నిలబడతా. మన హక్కుల కోణంలో ఏ అంశం మీద దృష్టి పెట్టి ముందుకొచ్చినా మన హక్కుల పోరాటంలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం అవుతుంది. రాజ్యాధికార పోరాటంలో మీరు ఎక్కడ ఏ సందర్భం నిలబడ్డా కూడా ఆ సందర్భంలో ఎంఆర్పిఎస్ మీకు అండగా నిలబడుతుంది. అంతిమంగా నా వైశ్య సామాజిక వర్గంతో మాదిగలు ఎంఆర్పిఎస్ కలిసి పనిచేస్తామనే విషయం కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తూ, అన్న ఇప్పుడు ఏదైతే ఇది కండువ వేసుకున్నామో, నా నల్ల కండువ 30 ఏళ్ల బట్టి ఇట్లనే ఉన్నది. అందరికి తెలుసు. కష్టాలు, నష్టాలు, బాధలు, నిందలు, నిర్బంధాలు, కేసులు, జైళ్ళు, మరణాలు ఇవన్నీ జరిగినాయి. ఆయన ఆశయం గొప్పది కాబట్టి ఆ గొప్ప ఆశయం నెరవేర్చడం కోసం మధ్యలో వచ్చిన అన్నిటిని తట్టుకొని నిలబడి ఒక లక్ష్యం చేరడం జరిగింది. దీనికి స్ఫూర్తి గురించి నేను మాట్లాడుతున్నా. రిజర్వేషన్లనే ఎజెండా స్ఫూర్తి అంబేద్కర్. కానీ దశాబ్దాల పాటు ఉద్యమాన్ని ఎలా నిలబెట్టాలి, మాస్ ఉద్యమాన్ని ఎలా ముందుకు సాగించాలనే కాడ మహాత్మా గాంధీ నాకు ఆదర్శం అని నేను స్వయంగా చెప్తున్నా. నేను మహాత్మా గాంధీ నాకు ఆదర్శం. నేను టీవీలో చెప్పేశాను. నేను సామాజిక న్యాయ డిమాండ్కు అంబేద్కర్ స్ఫూర్తి. కానీ ఉద్యమాలను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, లక్ష్యాలను ఎట్లా చేర్చాలి, మాస్ ఉద్యమాన్ని ఎట్లా నిలబెట్టుకుని రావాలని కాడ ఈ ప్రపంచంలో గొప్ప దేశానికి స్వాతంత్రం సాధించబెట్టిన నాయకుడు కూడా, అతిపెద్ద దేశానికి స్వాతంత్రం సాధించిన నాయకుడు శాంతితో పోరాటం చేసే సాధించాడు కదా. అందువల్ల గాంధీ నాకు ఆదర్శం అని చెప్పి, మహాత్మా గాంధీ నాకు ఆదర్శం అని చెప్పి నేను స్పష్టంగా చెప్పాను. ఇకపోతే నా వైశ్య సామాజిక వర్గంలో అందరూ సమానంగా ఉండాలనే భావన ఉంటుంది అనడానికి సాక్ష్యం చెప్తున్నాను నేను. సోషలిస్ట్ పదం అంటే అందరు సమానం అని అర్థం. సోషలిస్ట్ పదం అంటే అందరు సమానమైన అర్థం. మరి సోషలిస్ట్ పదానికి నిజమైన అర్థం తీసుకొచ్చి సోషలిస్ట్ సమాజం నిర్మాణం కావాలన్నది ఎవరు? ఈ ప్రాంగణానికి పెట్టిన పేరేంటిది? రామ్ మనోహర్ లోహియా. మరి లోహియా ఏం వర్గము? వైశ్య సామాజిక వర్గమే కదా. అంటే వైశ్య సామాజిక వర్గంలో ఉండబడే నిజమైన స్ఫూర్తి గల వాళ్ళు సమాజంలో అందరు సమానమనే భావంతో బతకాలని చెప్పి కోరుకున్నాడు కదా. అగో రామ్ మోహన్ లోహియా ఏ సోషలిస్ట్ సమాజం అన్నాడో, నేను చిన్నదో పెద్ద పెట్టిన పార్టీ పేరు కూడా సోషలిస్ట్ పార్టీ, మహాజన సోషలిస్ట్ పార్టీ అనేసి కూడా మీరు మర్చిపోదు. అంటే పోరాటంలో గాంధీని ఆదర్శంగా తీసుకున్నాం.
దీక్షల్లో పొట్టి శ్రావణ ఆదర్శంగా తీసుకున్నాం, స్ఫూర్తిలో రామ్మోహన్ ఆదర్శంగా తీసుకున్నాం. ఒక్క మాట చెప్పాలంటే మాదిగలకు వైశ్య సమాజానికి అనుబంధం బలంగా ఉన్నది, బలపడుతుంది. రాజ్యాన్ని ఎల్లకాడికి ముందుకు వస్తామనేసి కూడా మర్చిపోద్దని సాయం కోరుకుంటూ, నీ లక్ష్య సాధనలో ఇప్పుడు ఏదైతే ఒక సంకల్ప బలంతో మనం కండువా కప్పుకున్నామో, దీనికి పూలదండలు వేసేటోళ్ళు కాదు, రాలేసేటోళ్ళు మన వర్గాలు ఉంటారు, తయారవుతారు. ముందుకెళ్తుంటే కొంత అడ్డంకులు కల్పించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ తట్టుకోవాల్సిందే. ముందు మనం చేసే ప్రతి ప్రయత్నంలో ముందు అవహేళన ఎదురవుతాయి, అదే సమయంలో కొన్ని అడ్డంకులు మధ్యలో ఎదురవుతాయి. వాటన్ని అధిగమిస్తేనే గౌరవం దక్కుతుంది. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన దశాబ్దం మొదటి కాలంలో అవమానాలు పడ్డాం, అదే సమయంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి. వాటన్నిటి తట్టుకుంటేనే ఈరోజు లక్ష్యం నెరవేరింది, కొంత గుర్తింపు వచ్చేసింది. అందువల్ల నా సోదరు సత్యనారాయణ గారు కూడా ఆ స్ఫూర్తి ఉన్నది. ఆ స్ఫూర్తిని మరింత పెంచుకొని వైశ్య సమాజం ఏ ఆకాంక్షలతో ముందుకు రాబోతున్నదో, వైశ్య సమాజం ఏ ఆకాంక్షలు కలిగి ఉన్నదో వాటిని సంపూర్ణంగా నెరవేర్చేంత వరకు నా సోదరు సత్యనారాయణ గారు ఇదే స్ఫూర్తిని మరింత పెంచుకొని ముందుకు సాగుతాడని, ఆ సాగే ప్రతి ప్రయత్నంలో నా వంతుగా ఏదో రాముడు చేసే యుద్ధానికి ఉడత సాయం చేసినట్టుగా నా సత్యనారాయణ చేసే యుద్ధానికి, నా వైశ్య సామాజిక వర్గం కోసం చేసే యుద్ధానికి ఒక ఉడత సహాయంగా మీకు ఎప్పుడు నేను తోడుగా అండగా నిలబడతాననే విషయం కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.